నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగటమే కాదు, క్షేత్రస్థాయిలో అసలైన లెక్క కూడా తేలిపోయింది. ముందు వెనుక చూసుకునేదే, అడుగు వేయకూడదు అన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ రిజర్వేషన్ల గెజిట్ ను విడుదల చేసింది. 10 మున్సిపల్ కార్పొరేషన్లు, 121 మున్సిపాలిటీలకు సంబంధించి పురపాలక శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేయడంతో ఏ వార్డు ఎవరికి దక్కుతుందో అన్న ఉత్కంఠకు తెరపడింది. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ సమీకరణాలు ఎలా ఉన్నాయి, ఎక్కడ మహిళల హవా నడుస్తోంది, కార్పొరేషన్ల పీఠం ఎవరికి దక్కబోతోంది? లెట్స్ వాచ్. రాష్ట్రంలోని 10 మున్సిపల్ కార్పొరేషన్లో రిజర్వేషన్లు పర్ఫెక్ట్ బ్యాలెన్స్ తో ఖరారు చేశారు. ఎస్సీ ఎస్టీలకు ఒక్కో కార్పొరేషన్ కేటాయించగా బీసీ వర్గాలకు 3, 2 జనరల్, 1 మహిళ కేటాయించారు. అయితే అన్ రిజర్వ్డ్ విభాగంలో ఉన్న 5 నగరాల్లో ఏకంగా 4 మహిళలకే దక్కడం విశేషం. ఈసారి మున్సిపల్ పీఠాలపై మహిళా శక్తి రాజ్యమేలుతోంది. కరీంనగర్ కార్పొరేషన్ చైర్మన్ పదవి కూడా ఈసారి జనరల్ మహిళలకే దక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో 13 మున్సిపాలిటీలు ఉండగా కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లు ఉన్నాయి. 10 కార్పొరేషన్లకు సంబంధించి ఎస్సీ ఎస్టీలకు ఒక్కొక్కటి కేటాయించారు. బీసీ వర్గాలకు 3 కేటాయించగా 2 జనరల్, 1 మహిళకు కేటాయించారు. అన్ రిజర్వ్ విభాగాల్లో 5 నగరాలకు కేటాయించగా అందులో 4 నగరాలకు మహిళలకు కేటాయించారు. అయితే ఈ క్రమంలో గతంలో జనరల్గా ఉన్న కరీంనగర్ కార్పొరేషన్ చైర్మన్ పదవి జనరల్ మహిళకు కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో 121 మున్సిపాలిటీలు ఉండగా అత్యధికంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో 13 మున్సిపాలిటీలు ఉన్నాయి. రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకుని ఎస్టీలకు 5, ఎస్సీలకు 17, బీసీలకు 38 స్థానాలు కేటాయించారు. జనరల్ స్థానాలు 61 కాగా అందులో 31 స్థానాలు మహిళలకు కేటాయించారు. కరీంనగర్ కార్పొరేషన్లో 66 డివిజన్లు ఉండగా ఎస్టీ జనరల్కు 1 డివిజన్ కేటాయించారు. ఎస్సీలకు 7 స్థానాలు కేటాయించగా జనరల్ 4, మహిళలకు 3 కేటాయించారు. బీసీలకు 25 డివిజన్లు కేటాయించగా 13 జనరల్, 12 మహిళలకు కేటాయించారు. జనరల్ స్థానాలు 33 కాగా 18 జనరల్, 15 మహిళలకు కేటాయించారు. రామగుండం కార్పొరేషన్లో 60 డివిజన్లు ఉండగా ఎస్టీలకు 1 స్థానం కేటాయించగా ఎస్సీలకు 13 స్థానాలు కేటాయించారు. ఇందులో 7 జనరల్, 6 మహిళలకు కేటాయించారు. బీసీలకు 16 స్థానాలు కేటాయించగా 8 జనరల్, 8 మహిళలకు కేటాయించారు. 30 జనరల్ స్థానాల్లో మహిళలకు 14 స్థానాలు కేటాయించారు. ఇక జగిత్యాల జిల్లాలోని ధర్మపురిలో 12 వార్డులు ఉండగా ఎస్టీలకు 1, ఎస్సీలకు 2, 1 మహిళ, 1 జనరల్, బీసీలకు 4, 2 జనరల్, 2 మహిళలు, జనరల్కు 8 కేటాయించగా అందులో 4 మహిళలకు కేటాయించారు. జగిత్యాల మున్సిపాలిటీలో 50 వార్డులు ఉండగా 1 ఎస్టీకి కేటాయించారు. 4 ఎస్సీల్లో 2 జనరల్, 2 మహిళలకు కేటాయించారు. బీసీలకు 20 స్థానాలు కేటాయించగా అందులో 10 జనరల్, 10 మహిళలకు కేటాయించారు. జనరల్ 25లో 13 మహిళలకు కేటాయించారు. కోరుట్ల మున్సిపాలిటీలో 33 వార్డులు ఉండగా 1 ఎస్టీ జనరల్, 3 ఎస్సీలలో 1 మహిళలకు, 13 బీసీలకు, 6 స్థానాలు మహిళలకు, 17 జనరల్ స్థానాల్లో 9 స్థానాలు మహిళలకు కేటాయించారు. మెట్పల్లిలో 26 వార్డులు ఉండగా 1 ఎస్టీ జనరల్, 3 స్థానాలకు కేటాయించారు. ఇందులో 1 ఎస్సీ మహిళకు కేటాయించారు. బీసీలకు 9 స్థానాలు ఉండగా 4 మహిళలకు కేటాయించారు. జనరల్ 13 ఉండగా మహిళలకు 8 స్థానాలు రిజర్వ్ చేశారు. రాయికల్లో 12 వార్డులకు గాను 1 ఎస్టీ, 1 ఎస్సీ జనరల్కు కేటాయించారు. బీసీలకు 4 వార్డులు కేటాయించగా 2 మహిళలకు రిజర్వ్ చేశారు. జనరల్ 6 స్థానాల్లో 4 మహిళలకు కేటాయించారు. కరీంనగర్ జిల్లాలోని చొప్పదండిలో 14 వార్డులు ఉండగా 1 ఎస్టీ జనరల్కు, 3 ఎస్సీల్లో, 3 బీసీల్లో, 1 మహిళలకు, జనరల్ 7 స్థానాలు కాగా 5 మహిళలకు కేటాయించారు. హుజూరాబాద్లో 30 వార్డులు ఉండగా 1 ఎస్సీ, 6 ఎస్సీలకు కేటాయించగా ఇందులో 3 మహిళలకు కేటాయించారు. బీసీలకు 8 కేటాయించగా 4 మహిళలకు కేటాయించారు. జనరల్ 15 కాగా ఇందులో 8 మహిళలకు కేటాయించారు. జమ్మికుంటలో 30 వార్డులు ఉండగా 1 ఎస్సీ జనరల్, ఎస్సీలకు 6 కేటాయించగా 3 మహిళలకు, బీసీలకు 8కి గాను జనరల్లో 15కు గాను 8 స్థానాలు మహిళలకు కేటాయించారు.
మంతని మున్సిపాలిటీలో 13 వార్డులు ఉండగా ఒకటి ఎస్టీ జనరల్కు, ఎస్సీలకు 2 స్థానాల్లో, ఒకటి మహిళలకు, బీసీలకు 3 స్థానాలు కేటాయించగా ఒకటి మహిళలకు కేటాయించారు. జనరల్లో 7 స్థానాలకు గాను 4 వార్డులు మహిళలకు కేటాయించారు. పెద్దపల్లి మున్సిపాలిటీలో 36 వార్డులు ఉండగా ఒకటి ఎస్టీకి, 4 ఎస్సీలకు కేటాయించారు. ఇందులో ఎస్సీ మహిళకు 2, బీసీలకు 13కు గాను 7 మహిళలకు కేటాయించారు. 18 జనరల్ స్థానాల్లో 10 మహిళలకు కేటాయించారు. సుల్తానాబాద్ మున్సిపాలిటీలో 15 వార్డులు ఉండగా ఒకటి ఎస్సీ, 2 ఎస్సీలలో 1 మహిళకు, బీసీలకు 4 స్థానాల్లో 2 మహిళలకు కేటాయించారు. జనరల్ స్థానాలకు 8కి గాను 4 మహిళలకు కేటాయించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపాలిటీలో 39 వార్డులకు ఉండగా ఎస్టీలకు 1 కేటాయించారు. ఎస్సీలకు 3కు గాను 1 మహిళకు రిజర్వ్ చేశారు. 15 బీసీలలో 7 మహిళలకు కేటాయించారు. జనరల్ స్థానాలు 20కు గాను 11 మహిళలకు కేటాయించారు. వేములవాడ మున్సిపాలిటీలో 28 వార్డులు ఉండగా 1 ఎస్టీకి, 4 ఎస్సీలలో 2 మహిళలకు కేటాయించారు. బీసీలకు 9 స్థానాలలో 4 మహిళలకు కేటాయించారు. జనరల్ 14 స్థానాలకు గాను 8 వార్డులు మహిళలకు రిజర్వ్ చేశారు. వీటికి సంబంధించి రిజర్వేషన్లు ఏ వార్డుకు ఏ రిజర్వేషన్ అన్నది నేడు తేలనుంది. నిప్పులేనిదే పొగరాదు అన్నట్లు రిజర్వేషన్ల ఖరారుతో రాజకీయ సెగలు మొదలయ్యాయి. మొత్తానికి ప్రభుత్వం విడుదల చేసిన ఈ రిజర్వేషన్ల గెజిట్ అభ్యర్థుల్లో కొత్త ఉత్సాహాన్ని, మరికొందరిలో నిరాశను నింపింది. ముందు వచ్చిన వారికి ముందే సీటు అన్నట్టు రిజర్వేషన్లు అనుకూలించిన వారు ప్రచారంలో దూసుకుపోతుంటే, రిజర్వేషన్లు మారిన వారు ప్రత్యామ్నాయాల కోసం వెతుకుతున్నారు. ఏ వార్డు ఏ అభ్యర్థికి కేటాయిస్తారనే క్లారిటీ మరికొన్ని గంటల్లో రానుంది. దీంతో మున్సిపల్ పోరు మరింత రసవత్తరంగా మారనుంది.